హలో, కంట్రోల్ రూమ్. ఏంటి కట్ చేసిన తల? నరికేసిన చెయ్యా? ఏంటి కట్ చేసిన కాలా? మహిపాల్పూరా? ఏంటి ఏమంటున్నారు? మణిపాల్పూర్లోనా? మణిపాల్పూర్. ఢిల్లీలో ఒకదాని తర్వాత ఒకటి బాడీ పార్ట్స్ దొరకడం మొదలైంది. ఇప్పటి వరకు 25 మృతదేహాలు దొరికాయి. అసలు ఎందుకు ఎవరు ఇలా చేస్తున్నారో తెలియలేదు. ద్రౌపది స్వయంవరంలో ఎంతో మంది మత్స్యయంత్రంలో ఉన్న చేప కన్నుకి గురిపెట్టారు, కానీ ఫెయిల్ అయ్యారు. అప్పుడు అర్జునుడి ఫోకస్ క్లియర్గా ఉంది. అతని లక్ష్యం చేప కాదు, దాని కన్ను మాత్రమే. కాబట్టి గురి చూసి కొట్టాడు. లైఫ్లో నేను కూడా అంతే ఫోకస్డ్గా ఉన్నాను. ప్రాణం పోయినా టార్గెట్ మిస్ అవ్వదు. వినోద్, పిల్లల స్కూల్ చేయించేయడంలో నాకు ఇష్టం లేదు. నా మాట నువ్వు అర్థం చేసుకో షిఫాలి. వాళ్ళ స్కూల్లో ఒక చిన్న అమ్మాయిని రేప్ చేశారు. మనం మన పిల్లల్ని అలాంటి స్కూల్కి ఎందుకు పంపించగలం చెప్పు? అక్కడ క్రైమ్ జరుగుతుంది. వినోద్, నేను ఒప్పుకుంటున్నాను, జరిగిన విషయం కరెక్ట్ కాదు. కానీ దాని అర్థం ఇలాంటి సంఘటన జరిగినందువల్ల తప్పుడు ట్యాగ్ వేయకూడదు కదా. పోలీస్ ఆఫీసర్ అయిన నాకు మోరల్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కదా. నేను సొసైటీకి విశ్వాసాన్ని కలిగించాలి. ఒకసారి జరిగిన క్రైమ్ మళ్ళీ జరగదు అని. వినోద్, నేను నీకు తర్వాత కాల్ చేస్తాను. సార్, నేనొక మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వాలి. ఎవరు మిస్సింగ్ కంప్లైంట్? నా హస్బెండ్ కపిల్ కౌలన్ సార్. ప్లీజ్ కనిపెట్టండి సార్. మీరు భయపడకండి, కూర్చోండి. ఇదిగోండి, నీళ్ళు తీసుకోండి. ఇప్పుడు అసలు ఏం జరిగిందో చెప్పండి. మా నాన్న కనబడడం లేదు మేడం. మార్చి 4వ తేదీ నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి జైపూర్కి వెళ్ళేటప్పుడే మా నాన్నగారిని చివరిగా చూశాం. కపిల్, మా అల్లుని మళ్ళీ తీసుకురాలేదు ఏమని చెప్పి మా అమ్మ నన్ను తిడుతోంది. మీరు కూడా మాతో రావచ్చు కదా. అనిత, ఎన్నిసార్లు చెప్పాలి? నా షెడ్యూల్ టైట్గా ఉంది, కొంచెం కూడా టైం లేదు. ఇంట్లో కూర్చుని గేమ్ ఆడుతూ ఉంటారు, మళ్ళీ టైం లేదంటుంటారు. ఎందుకంటే గేమ్ ఆడడం వల్ల నా మైండ్ పనిచేస్తుంది. నీకు తెలుసా, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ అందరూ ఇలాంటి మైండ్ గేమ్స్ ఆడుతూనే సక్సెస్ఫుల్ అయ్యారు. కానీ నాన్న, మీ వల్ల నేను నా లైఫ్లో వెనకబడిపోతానేమో. అలా నేను నీకేం చేశాను రా శశ్వక్? నేను టీకేఎస్ ఇన్స్టిట్యూట్లో MBA పూర్తి చేయాలనుకున్నాను, కానీ మీరు నాకు అడ్మిషన్ ఫీజే ఇవ్వడం లేదు. ఎందుకంటే నా కొడుకు మామూలు ఇన్స్టిట్యూట్లో చదవడం నాకు ఇష్టం లేదు. మామూలు ఇన్స్టిట్యూట్ అంట, అది ఢిల్లీ టాప్ ఇన్స్టిట్యూట్లో ఒకటి. కానీ వరల్డ్ నెంబర్ 1 అయితే కాదు కదా. నేను నిన్ను ఫారిన్ ఇన్స్టిట్యూట్కి పంపడానికి ట్రై చేస్తున్నా. నువ్వు ఒక 6 నెలలు ఆగంతే, తర్వాత చదువుకోవడానికి యూకేకి వెళ్ళు. నిజంగా? అవును. థ్యాంక్ యూ జైపూర్కి వెళ్ళు, తర్వాత యూకేకి వెళ్ళదు. కానీ శాశ్వత్, పద, మనకి ట్రైన్కి టైం అవుతుంది. సరే సరే. నేను వంట రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను, మర్చిపోకుండా తినేసేయండి. మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ అసలు ఎవరితోనూ మీరు గొడవ పడకండి, సరేనా? నాకిలా మీరిద్దరూ టాక్సీలో వెళ్ళడం చూడడం ఇష్టం లేదు. మన వెహికల్ దొంగతనం కాకుండా ఉండుంటే. మీరు అదే ఊరికి ఆలోచించకండి. జరగాల్సిందేదో జరిగిపోయింది, మీరు అదే ఆలోచిస్తూ ఉండకండి. నేనేమీ దాని గురించి ఆలోచించట్లేదులే. నువ్వు రిటర్న్ వచ్చేటప్పుడు బ్రాండ్ న్యూ కార్ తీసుకొచ్చి నిన్ను పికప్ చేసుకుంటాను. సరే, అలాగే. జాగ్రత్తగా వెళ్ళండి. నాన్న, ఫోన్ చేయి. ఓకే. తర్వాత నాన్నతో డైలీ ఫోన్లో మాట్లాడుతూ ఉండేవాళ్ళం. జైపూర్ రైల్వే స్టేషన్కి వెళ్తున్నప్పుడు చివరిసారిగా మాట్లాడాం. ఒక నిమిషం, నాన్న ఫోన్ చేస్తున్నారు. హలో నాన్న. మీరు ఎక్కడున్నారా? ఆన్ ది వేలోనే ఉన్నాం నాన్న. 10 మినిట్స్లో జైపూర్ స్టేషన్కి వెళ్ళిపోతాం. సరే, మిమ్మల్ని పికప్ చేసుకోవడానికి నేను వచ్చేస్తున్నా. ఓకే నాన్న. ఆ తర్వాత నాన్న ఫోన్ స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. ఎక్కడికి వెళ్ళారో కూడా మాకు తెలీదు. ఇంటికి వెళ్ళి చూస్తే అక్కడ లేరు, ఆఫీస్కి వెళ్ళలేదు. కపిల్ కాల్ ఏం చేస్తుంటారు? మాకు ఒక ట్రావెల్ ఏజెన్సీ ఉంది. ఒకవేళ ఆయన పని మీద బయటికి వెళ్ళుండొచ్చు కదా. అది కూడా లేదు మేడం. నాన్నకి ఏదైనా అర్జెంట్ పని ఉంటే ఖచ్చితంగా మాకు చెప్పే వెళ్ళేవారు. మీరు కారు పోయిందని చెప్పారు, అది ఎప్పుడు జరిగింది? మేము ఊరికెళ్ళడానికి 1 వారం ముందే కారు దొంగతనం జరిగింది. ఒకవేళ కపిల్ దేని గురించే వాళ్ళు ఏమైనా చేసుంటే. దేని గురించి అంటున్నారు? కపిల్, నీకెన్నిసార్లు చెప్పాను కారు ఇక్కడ పార్క్ చేయొద్దని చెప్పి? రోజు ఇదే చేస్తున్నావు నువ్వు. ఏమండి, ఇలా చూడండి, మీరు కారు తీయమనండి. ఇలా చూడండి, మీ దగ్గర బండి లేదు,
మరి నా బండిని చూసి ఎందుకు మండిపడతావు? ఆ పార్కింగ్ లో నుంచోనే నాతోనే మాట్లాడుతున్నారే. ముందు బండి తీయండి, లేకపోతే గ్లాస్ పగిలిపోద్ది. ఓ, నువ్వు అంత పని చేస్తావా? ఖచ్చితంగా చేస్తాను. ఏది నా బండి మీద చెయ్యి నన్నే పెట్టు. కొడతావా? కపిల్కి కారు దొంగతనం అయినప్పుడు అందరికంటే ముందు ఆయన మీదే అనుమానం వచ్చింది. మీరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? నాన్న మాయాపూరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. మాయాపూరిలో నాన్న ఆఫీస్ బయటే కార్ని దొంగిలించారు. మేడం, నాకేమనిపిస్తుందంటే అక్కడ కపిల్ ఒంటరిగా ఉండడం వల్ల వాళ్ళేమైనా చేసుంటారేమోనని. ఎలా ఉంది కపిల్ సార్? చాలా బాగుందయ్యా. నీ చెయ్యి మ్యాజిక్ చేస్తుంది. ఇది చిన్న చిన్న సేవలు చేసేవాడు చెయ్యగా, మీలాంటి వాళ్ళ చెయ్యి మా తల మీద మీరు పెట్టారంటే దాని తర్వాత మా లక్కే వేరు సార్. నువ్వు నూనె రాస్తున్నావా, నెయ్యి రాస్తున్నావా? అలా కాదు సార్. విషయం ఏంటంటే మా కొడుకు కొంచెం చదువులో వీక్గా ఉన్నాడు. అందుకనే వాడిని ఏదో పనిలో పెడదాం అనుకుంటున్నా. ఏదైనా పని దొరికితే పంపించేస్తాను సార్. ఇలా చూడు, వేడి రక్తం ఉన్న వాళ్ళకి కష్టమనే రుచిని చూపించాలి. వాడి మీద డబ్బులు ఖర్చు పెడితే వర్క్ అవుతుందనే గ్యారంటీ ఉండదు. నేను వాడిని ఎక్స్పోర్ట్ కంపెనీలో జాయిన్ చేస్తాను. కొన్ని రోజులు పనిచేస్తే బుద్ధి వస్తుంది వాడికి. ఏమంటావు? మీరు కరెక్ట్గానే చెప్పారు సార్. మున్నా, నీ దగ్గర అంత డబ్బులుంటే స్టాక్ మార్కెట్లో ఎందుకు వేయకూడదు? అరే సార్, చదువులేని వాడిని, నాకు దాని గురించి ఏం తెలుసు సార్? నేనున్నాను కదా. చూడు, తెలివిని ఉపయోగించావంటే పెద్దవాడు అవ్వచ్చు. ఒకసారి నీ తెలివిని ఉపయోగించు. సేవ చేసే వాళ్ళ చేతులు ఊరికే ఉండవాయా? ఇలా చూడు, మనం ఖాళీ చేత్తో వచ్చి ఖాళీ చేత్తో వెళ్తాం. కానీ ఏదైనా పెద్దది చేసి వెళితే ప్రపంచం గుర్తుపెట్టుకుంటుంది. సక్సేనా గారు, చెప్పండి. కపిల్ గారు కనిపించడం లేదని కేసు ఫైల్ చేశారు. ఆ విషయం గురించి మాట్లాడాలి. వాళ్ళిద్దరూ మీ దగ్గర అబద్ధం ఆడారు మేడం. అవును, వాడితో గొడవైంది. దానికోసం నేను కిడ్నాప్ చేస్తానా? కపిల్ గారు కూడా కనిపించడం లేదు. ఆయన ఎక్కడున్నారు? మేడం, వాడి కొడుకు వాడి పెళ్ళాం దగ్గర అడగండి. నాకు తెలిసి వాళ్ళిద్దరే ఏదో చేసి నన్ను ఇరికిస్తున్నారని. మీరు ఏమంటున్నారు? మేడం, కపిల్ని 5-6 రోజుల క్రితమే చూశాను. కొన్ని రోజుల నుంచి ఇల్లు లాక్ చేసింది. కపిల్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ బయటికి వెళ్ళారనుకున్నా. ఇంకా కొడుకు పెళ్ళాం వచ్చినాక కనపడలేదు. వాళ్ళిద్దరే వాడిని ఏదో చేసుంటారు మేడం. సార్, అయితే చెప్పండి, కపిల్ ఎప్పటి నుంచి రాలేదు? సార్, ఆయన 6-7 డేస్ నుంచి రాలేదు. 6-7 రోజులుగా ఆఫీస్కి రాలేదా? అవును సార్. బహుశా స్టెఫీ మేడంకి ఏమైనా తెలుసుండొచ్చేమో. స్టెఫీ? ఈ స్టెఫీ ఎవరు? సార్, ఆమె కపిల్ సార్కి సెక్రటరీ. హాయ్ స్టెఫీ, ఎలా ఉన్నావు? నేనేమీ నీకు యోగక్షేమాల కోసం ఫోన్ చేయలేదు. కపిల్ గురించి తెలుసుకోవడానికి కాల్ చేశాను. వాణ్ణి నువ్వేం చేశావు? మేడం, సక్సేనా మాట విని మమ్మల్ని అవమానిస్తున్నారా? నేను ఇంకా అమ్మ మాత్రమే ఊరికి వెళ్ళాం. నాన్న ఇక్కడే ఉన్నారు. ఈ విషయం మీ నైబర్తో కూడా కన్ఫర్మ్ చేసుకున్నాం. 4th మార్చ్ నుంచి 8th మార్చ్ వరకు మీ ఫ్లాట్ లాక్ చేసి ఉంది. కానీ అక్కడ ఎవరు కపిల్ గారిని చూడలేదు.
కపిల్ గారు 4th మార్చి నుంచి ఆఫీస్ కూడా వెళ్ళలేదు. ఆయన ఆఫీస్కి వెళ్లకుండా ఏం చేశారు? మీకు స్టెఫీ తెలుసా? నాన్న వాళ్ళ ఆఫీసులో పనిచేస్తుంది. నాన్న రైల్వే స్టేషన్కి రాకపోయేసరికి నేను ముందు తనకే కాల్ చేశాను. తను కూడా నాన్న ఆఫీస్కి రానట్టు మాతో చెప్పలేదు. స్టెఫీ కూడా 4th మార్చి నుంచి ఆఫీస్కి వెళ్ళట్లేదు. స్టెఫీకి కపిల్కి మధ్య ఏమైనా ఇష్యూ ఉందా? లేదు, మీరనుకున్నట్టు అలాంటిదేం లేదు. ఎక్స్క్యూజ్ మీ. హలో మేడం, నేను మాయపూరి పోలీస్ స్టేషన్లో చెక్ చేశాను. కపిల్ అక్కడ ఎలాంటి కంప్లైంట్ ఇవ్వలేదు మేడం. కపిల్ ఫోన్ ద్వారా లొకేషన్స్ తీసారా? మేడం, 8th మార్చ్కి ద్వారక్లో లాస్ట్ లొకేషన్, కానీ 4th నుంచి 8th వరకు తన ఫోన్ పహర్గంజ్లో యాక్టివ్గానే ఉంది మేడం. అలాగే స్టెఫీది కూడా అక్కడ లొకేషనే చూపిస్తోంది. ఇది గెస్ట్ హౌసెస్ అండ్ హోటల్స్ హబ్ కదా? నేను అక్కడికి వెళ్తున్నాను మేడం. అక్కడ వాళ్ళు ఏం చేశారని నేను తెలుసుకుని కాల్ చేస్తాను మేడం. ఓకే. ఇక్కడిక్కడే ఆపండి. లాక్ అయిపోయింది స్టెఫీ. నువ్వు మాతో రావాలి. 4th మార్చ్ ఈవినింగ్ నుంచి 8th మార్చ్ మార్నింగ్ వరకు నువ్వు కపిల్ ఈ హోటల్లోనే ఉన్నారు. కపిల్ ఎక్కడా? నాకు తెలీదు. నేను చివరిగా మా చైతన్యనే చూశాను. ఎప్పటి నుంచి నడుస్తుంది మీ అఫైర్? 2 years నుంచి. ఆయనకి పెళ్ళైపోయిందని నీకు తెలుసా? మనిషి సరైన దారిలోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు, కానీ లైఫ్లో ఎలాంటి మార్పు వస్తుందంటే అంత నాశనం అయిపోతుంది. ఒకవేళ అతను నా లైఫ్లోకి రాకుండా ఉండుంటే ఇలా అంతా అసలు జరిగేదే కాదు. ఒకవేళ స్టెఫీ మనం కూడా ఈ ఐస్ క్యూబ్ లాగే ఉండుంటే మన ఇద్దరం కూడా ఒకే జార్లో మెల్ట్ అవ్వచ్చు కదా. కానీ కోర్స్ మన ఇద్దరి డెస్టినీలో కలవడం అనేది రాసుంది. ఒకటిగా ఉండలేవు అంతే. అంటే నీ పెళ్ళానికి డివోర్స్ ఇవ్వట్లేదు? ఒకవేళ డైవర్స్ ఇవ్వాల్సి వస్తే ఖచ్చితంగా ఇచ్చేస్తాను. అశోక్, నీకు నీ పెళ్ళానికి ఇవ్వడానికే డబ్బు లేదు, నాకెందుకు హోప్స్ పెంచుతున్నావు? నన్నేం చేయమంటావు? నేను నా పెళ్ళాం డబ్బుతోనే బతుకుతున్నా. ఇంకా నువ్వు నా పెళ్ళాం గురించి దాని గురించి ఆలోచించుకో. నా లైఫ్ నుంచి దాన్ని దూరం చేయడానికి ఏదో ఒకటి కనిపెడతాను. అరే, నన్ను నమ్మొచ్చు కదా. నువ్వు అలా బాధగా కూర్చోకు. ఇక్కడ చూడు, ఇదిగో తీసుకో, ఖర్చు కొంచుకో. ఇది నీ పెళ్ళానికే ఇచ్చుకో. నేను నీ మీద నమ్మకంతో అస్సలు ఇక్కడ ఉండలేను, జాబ్ చూసుకుంటాను. అది మంచిదే కదా, నేనే నీకు పని ఇప్పిస్తాను. ఏమంటావు? సరేనా? ఇప్పుడైనా నవ్వచ్చు కదా. కపిల్, స్టెఫీ ఫాదరు నాకు ఒక మంచి ఫ్రెండు. బట్ అన్ఫార్చునేట్లీ వాడు చనిపోయాక స్టెఫీ ఒంటరిగా ఉండిపోయింది. అర్థమైంది అశోక్, నువ్వు నీ ఫ్రెండ్ కూతురికి హెల్ప్ చేయాలనుకున్నావు, కానీ వర్కే ఫేవరే. నాకు కూడా ఎలాంటి ఫేవర్ అవసరం లేదు సార్. నేను ఈ కంపెనీలో పనిచేయడానికి వర్తని మీకు అనిపిస్తే మాత్రమే పనివ్వండి. అందరూ పని చేస్తూ నేర్చుకుంటారు, కానీ సెల్ఫ్ రెస్పెక్ట్ వేరు. కానీ నీ అణకువ నాకు నచ్చింది, నీ పని కూడా నచ్చొద్దులే. వెల్కమ్ ఆన్ బోర్డ్. థ్యాంక్ యూ సార్. కపిల్ సార్కి మాత్రం గుడ్ సెన్స్ మాత్రమే లేదు, అందరినీ కేర్ చేయడం కూడా తెలుసు. ఆయనకు ఒక్కసారి నచ్చేస్తే వాళ్లతో దూరంగా ఉండరు. నాకు అశోక్ గురించి బాగా తెలుసు. నాకు ముందే తెలుసు వాడు నిన్ను ఎక్స్‌ప్లాయిట్ చేస్తున్నాడు. వాడి పెళ్ళాన్ని వాడు ఎప్పుడూ వదులుకోలేడు. ఆ అమ్మాయి ఫ్యామిలీ ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఫ్యామిలీ. ఒకవేళ నీకు అశోక్కి అఫైర్ ఉన్న విషయం ఆవిడికి తెలిసిపోతే మీ ఇద్దరి శవాలు చూడాల్సి వస్తుంది. నాకు తెలుసు సార్, కానీ వాణ్ణి వదులుకోలేకపోతున్నాను. నీకు తెలుసా, ఒకసారి వరుణదేవుడు ధర్మరాజు దగ్గర ప్రశ్న అడిగాడు. ఈ భూమి మీద సర్ప్రైజింగ్గా ఉండేది ఏమని అడిగాడు. అందుకు అతను చెప్పాడు, భూమి మీద సర్ప్రైజింగ్ అంటే ఏంటంటే ఆ మనిషికి తెలుసు వాడికి ఏది సరికాదని.
అయినా కూడా వాడు తన కోసం తప్పు చేస్తూనే ఉంటాడు. కపిల్ కూడా గిల్ట్ ఉండేది. అది తనకి పెళ్ళం ఉండి కూడా నా దగ్గరికి వస్తున్నాడు అని. నాకు తెలిసేది ఏంటంటే కపిల్ లాంటి వ్యక్తి నాకెక్కడ దొరకలేదు. అయిపోయిందా? చాలా మాటలు చెప్పావు, ఇప్పుడు క్లియర్గా చెప్పు, కపిల్ ఎక్కడా? నాకు తెలీదు మేడం, కానీ అశోక్ మీద డౌట్ ఉంది. మీ ఇద్దరం కలిసి ఉండడం చూసి వాడు కోపడ్డాడు. అరే అవతల నువ్వు స్టెఫీ, నా ఫోన్ తీయటలేదు, మెసేజ్ చేయటలేదు. నువ్వు ఇలాంటి దానివని నేను అనుకోలేదు. నువ్వు నాలాంటి సింహాన్ని వదిలేసి ఇటువంటి కుక్కని పట్టుకుంటావు. ఎవరిని రా కుక్క అంటున్నావు? నువ్వు ఇక్కడి నుంచి వెళతావా లేకపోతే ఇక్కడే నిన్ను చంపేయమంటావా? ఓ పిచ్చి ట్రావెల్ ఏజెంట్, నీకు ఇప్పుడే పైకి టికెట్ ఇచ్చేస్తాను రా. నాకు టికెట్ ఇస్తావరా? నిన్ను ఏం చేస్తానో చూడు. అశోక్, నువ్విప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నీ పెళ్ళని పిలిచి మన సంబంధం గురించి చెప్పేస్తాను. నా గురించి తెలియదు మీకు. మీ ఇద్దరిని కలిపి కట్ చేసి నేనేంటో ఐఎమ్ టెలింగ్ యూ మ్యామ్, అశోక్ చాలా కోపిష్టి మనిషి మ్యామ్. వాడు ఏమైనా చేస్తాడు. ఎక్కడున్నావు? పని అయిందా? చెప్పండి. అశోక్ గారి ఇల్లు ఇదేనా? అవును. మీరెవరండి? నా పేరు పుష్ప. అశోక్ నా భర్త. అశోక్ గారిని పిలవండి. ఆయన ఆఫీస్కి వెళ్ళారు. మేము అక్కడికి వెళ్ళే వస్తున్నాం. ఆయన 4 గంటలకే వెళ్ళిపోయారన్నారు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేశారు. ఎక్కడున్నారు? నాకు తెలీదు. అయినా అసలు ఏం అమ్మా, జరిగింది? ఇక్కడ ఏం జరుగుతుంది? ఇలా చూడమ్మా, నువ్వు లోపలికి వెళ్ళు. చూడండి, అశోక్ ఫ్రెండ్ కపిల్ కనిపించడం లేదు. మేమేమనుకుంటున్నామంటే అశోక్ కపిల్ గారు తెలుసా మీకు? అయితే ఈ విషయం తెలిసే ఉంటుంది. అశోక్ కపిల్ని ఎందుకు దాచిపెట్టాడు? అసలు నా భర్తని మీరు ఎందుకని అనుమానిస్తున్నారు? ఊరికినే అనుమానించాం కదా. స్టెఫీ మీకు తెలుసా? నాకు ఏ స్టెఫీ గురించి తెలీదు. అయితే ఇది తెలిసే ఉంటుంది. అశోక్ ఎక్కడ దాక్కున్నాడు? చూడండి, ఒక ఆడపిల్లకి తల్లి మీరు. ప్రాబ్లంలో ఇరుక్కోకండి. నాకేమైనా తెలిస్తే ఖచ్చితంగా చెప్తాను. దయచేసి మీరు ఇప్పుడు వెళ్ళండి. ఏంటి? కట్ చేసిన కాల. డోలోకాన్లో బాడీ పార్ట్స్ దొరికాయి. ఈ క్రైమ్స్ చూస్తేనే చాలా భయంగా అనిపిస్తుంది. పోలీసులు వచ్చారు. ఇప్పుడు ఏం చెప్తారో మనం చూద్దాం. రండి నాతోని. తప్పుకోండి. కట్ చేసినా ఇంకా కాలు చేయి ఉంది. మొత్తం వెతకండి. ఇంకేమైనా ఉందేమో చూడండి. మీరు అటు వెళ్ళి చూడండి. మీరు ఇటు సెర్చ్ చేయండి. ఇలా చూడండి. అక్కడ ఏముందో చూడండి. పైకి తీసుకురండి. తల. ఇది అశోక్ కదా?
సార్ కొంచెం బ్యాగ్ తీరా, కూర్చుంటాను. చాలా బరువు ఉందే. బాంబు గీంబు లేదు కదా? బాంబు కాదు, శవం ఉంది. మీరు నా భర్తనే అనుమానించారు. ఇప్పుడు కూడా అదే చెప్తారా? మీ దగ్గర సమాధానం ఉందా? ఎవరు చంపారు? నా భర్తను ఎవరు చంపారు? అసలు ఏం జరుగుతుంది శాశ్వత్? మరి అశోక్? హలో, ఎక్కడున్నావు? కపిల్ కోసం అశోక్ని వెతికాము, కానీ అశోక్ మర్డర్ ఏంటి? కపిల్ ఇంకా దొరకలేదు. ఒకవేళ కపిల్ ఏదంతా చేశాడా? మర్డర్ చేశాక బాడీని కట్ చేశారు. ఇంతవరకు మనకి పూర్తి బాడీ పార్ట్సే దొరకలేదు. ఇంత ద్వేషం బద్ధ శత్రువుకే ఉంటుంది. మేడం, మ్మ్. కపిల్ కార్ గురించి తెలిసింది. ఎక్కడ దొరికింది? నేను తన కార్ని ట్రేస్ చేశాను. తన కార్ దొంగతనం చేయలేదు, బ్యాంక్ వాళ్ళు తీసుకెళ్లారని చెప్పారు. కపిల్ కార్ లోన్ 8 months నుంచి బౌన్స్ అవుతూనే ఉంది. కపిల్ తన దగ్గర బోల్డ్ అంత డబ్బు ఉందనేగా అందరికీ కపిల్ చెప్తున్నాడు. తెలిసిన వాళ్ళు కూడా ఇదే చెప్తున్నారు. వాడు చాలా అబద్ధాలు చెప్పేవాడట. కపిల్ ఫ్యామిలీ అశోక్ గురించి ఏమన్నారు? కపిల్ ఫ్యామిలీ అశోక్ ఫ్యామిలీ క్లోజ్ ఫ్రెండ్స్ అని స్టెఫీ చెప్పినట్టు ఎవరు చెప్పట్లేదు. కపిల్ కొడుకు శాశ్వత్ ఏం చెప్పాడంటే వాళ్ళిద్దరూ ఒకే సెలూన్కి వెళ్ళేవారట. అక్కడే వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అయ్యారు. మెల్లిగా మున్నా, ఎక్కువగా మసాజ్ చేస్తే వాడి తల మీద ఎంట్రుకలు ఉండవు. అరే అవును కపిల్ గారు, నువ్వు కస్టమర్ని రాయి కొనుక్కునేటట్టు కూడా చేయగలిగే మనిషివు నువ్వు. నువ్వు నీ పాటలతో నేనైతే గెలవలేను. ఏమన్నా? నువ్వు అందరినీ మోసం చేసి ఇన్సూరెన్స్ చేస్తావు కదరా. మున్నాకు కూడా ఇన్సూరెన్స్ చేసి ఆడిని ఇరికించావు కదా. ఆ డబ్బు స్టాక్ మార్కెట్లో వేసుంటే డబుల్ అయిపోయేదిరా. అంటే స్టెఫీ విషయం కాకుండా ఈ కపిల్ అశోక్ విషయంలో ఇంకో కామన్ లింక్ ఉంది. ఈ సలూన్ మనిషి. ఈ సలూన్ ఎక్కడుంది? మేడం, ఆ సెలూన్ క్లోజ్ అయ్యి 1.5 నెల అవుతుంది. సెలూన్ ఓనర్ మొన్న షాప్ క్లోజ్ చేసి తన సొంత ఇంటి బీహార్కి వెళ్ళాడు. కపిల్ అన్న, మీ మాట నమ్మి నేను స్టాక్ మార్కెట్లో మొత్తం డబ్బులు వేశాను. ఇప్పుడు నా డబ్బులు మొత్తం పోయాయి. ఇప్పుడు నేను షాప్ రెంట్ కూడా కట్టలేకపోతున్నాను నేను. అరే ఓపిక పట్టవయ్యా, హ్యావ్ పేషెన్స్. ఈ షేరు మళ్ళీ లేస్తుంది. అందులో కపిల్ ప్రొటెక్షన్ ఉంది. అరే మట్టిలో పడేని మీ ప్రొటెక్షన్ని. ఎప్పుడు చూడు పెద్ద పెద్దగా మాట్లాడతారు. నేను దీన్ని ఎప్పటికీ మర్చిపోను. ఈ మున్నా బీహార్లో కూర్చొని ఇవన్నీ చేస్తున్నాడా? అతను ఎక్కడున్నాడో మీరు వెంటనే తెలుసుకోండి. ఓకే మేడం. మేడం, మణిపూర్లో ఇంకా కొన్ని బాడీ పార్ట్స్ దొరికాయి మేడం. వాట్? ఢిల్లీలో వేరే వేరే చోట్ల వేరే వేరే బాడీలు దొరుకుతున్నాయి. ఇలా మనుషుల్ని కట్ చేసి ముక్క ముక్కలుగా పడేస్తున్నది ఎవరు అన్నది ప్రశ్న. ఇందులో తల ఒక్కటే ఉంది, కానీ ఆ బాడీ పార్ట్స్ 2 విక్టిమ్స్ అని చెప్తున్నారు. ఫస్ట్ వన్ డోలాకాన్ నుండి వచ్చింది. అది ఒక్కరిది మాత్రమే. అది కూడా ఫుల్ బాడీ పార్ట్స్ కాదు. ఇంకొకటి మహిపాల్పూర్ నుండి వచ్చింది. అదైతే వేరే వ్యక్తిది. దోలాక్ నుంచి అశోక్ తల దొరికింది. మరి మైపాల్పూర్లో దొరికిన బాడీ పార్ట్స్ ఎవరివి? అతని ఏజ్ ఎంత ఉంటుందో ఏమైనా చెప్పగలరా? అది చెప్పడం కొంచెం కష్టమే, కానీ 2 బాడీ పార్ట్స్ ఫుల్లుగా లేవు. మిగిలిన వాటిని ఇంకెక్కడైనా వేశారేమో అనిపిస్తోంది. ఎక్కడి నుంచి ఏ న్యూస్ రాలేదు. ఒకవేళ క్రిమినల్ మిగతా బాడీ పార్ట్స్ని ఢిల్లీ బయట డిస్పోజ్ చేశాడేమో.
ఎవరు? సార్ గ్యాస్ అత్తను సార్. సార్ సొసైటీ వాళ్ళు గ్యాస్ పైప్ని అన్ని ఫ్లాట్లో వేయమని చెప్పారు. మీ ఫ్లాట్ది ఒకసారి ఇన్స్పెక్షన్ చేయాలి సార్. నేను స్నానం చేస్తున్నాను, తర్వాత రండి. అయ్యో లేదు సార్, ఈ రోజే పూర్తి చేయమని నాకు ఆర్డర్ వేశారు. మీరు కావాలంటే సెక్రటరీతో మాట్లాడండి. వద్దు వద్దు, ఉండు. ఓకే సార్. రా. సార్ కిచెన్ ఎక్కడుంది? అక్కడుంది. త్వరగా కానీ. అలాగే సార్, 2 నిమిషాలు అయిపోతుంది. సార్ పైప్ లైన్ ఇక్కడొస్తే ఓకేనా సార్? ఆ, పూర్తయింది సార్. సార్ నేను వాష్రూమ్ యూజ్ చేసుకోవచ్చా? ఆగు. ఏమైంది సార్? ఈ వాష్రూమ్లో వాటర్ రావడం లేదు. ఆ సొసైటీ వాళ్ళది యూజ్ చేసుకో. సరే సార్, ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి. నేను డ్రిల్ మిషన్ని మర్చిపోయి వచ్చేసాను. అదిగో అక్కడ ఒక హోల్ చేయాలి సార్. వినోద్, నేను చెప్పాను కదా నేను పిల్లలతో మాట్లాడతానని. నా పిల్లలు ఆ స్కూల్కి వెళ్లరు. నేను డెసిషన్ తీసుకోవడం అయిపోయింది. అక్కడ ఎంత పెద్ద క్రైమ్ జరిగింది. వినోద్ నువ్వు అసలు. హలో మేడం, ఒక్క నిమిషం. అశోక్ ఫోన్ లాస్ట్ లొకేషన్ ద్వారకా చూపిస్తోంది. అతని ఫోన్ 10th మార్చ్ ద్వారకాలో బంద్ అయిపోయింది. కపిల్ ఫోన్ కూడా మార్చ్ 8 ద్వారకాలోనే ఆఫ్ అయింది. బాడీ పార్ట్స్ ద్వాలాక్ ఇంకా బాల్పూర్లో దొరికాయి. నువ్వు తెలుసుకో, వీళ్ళిద్దరికీ అసలు ద్వారకాలో ఏం పనుంది. ఆ ఏరియాలో బాగా ఎంక్వైరీ చేయి. మాకు ఇంకొక కామన్ కనెక్షన్ దొరికింది మేడం. అశోక్ లాస్ట్ కాల్ ఎవరో బంటి కౌశి అని అతనికి చేశాడు. ఇంకా కపిల్ సీరియర్లో కూడా ఎవరో బంటి కౌశి అనే నంబర్ దొరికింది. ఎవరి బంటి కౌశిక్? బంటి. ఎస్ సార్. కొంచెం ఇలా వస్తారా? మేడం, ఆ రోజు అశోక్ సార్ నాకు ఫోన్ చేశారు. ఎక్కడున్నావు? ఎందుకు చేశారు? రొటీన్ రిపోర్టింగ్. ఏమిటా రిపోర్ట్స్? రోజు ప్రోగ్రెషన్ రిపోర్ట్ ఇస్తూ ఉంటారు మేడం. కపిల్ కూడా ఫోన్ చేశాడా? అతనికి కూడా రిపోర్ట్స్ ఇవ్వాలా? కపిల్ 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 ఎవరో నీకు తెలీదా? అంటే అది కపిల్ క్వాలియా, కపిల్ సింగా. అంటే అశోక్ సార్కి కపిల్ అనే 2 క్లయింట్స్ ఉన్నారు. కపిల్ కాల్ అశోక్ గారి ఫ్రెండ్. అశోక్ చనిపోవడానికి ముందే అతను కనపడకుండా పోయాడు. కపిల్ కౌల్. అవును మేడం, నేను అశోక్ సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ నేను కపిల్ సార్కి పాస్ చేసేవాడిని. ఏమిటా ఇన్స్ట్రక్షన్స్? మేం అది అశోక్ సార్ ఎవరికీ చెప్పొద్దని చెప్పారు. కానీ మీకు చెప్పాలి కదా. ఆఫ్ కోర్స్, చెప్పండి. అదేంటంటే మేడం, అశోక్ సార్ది అది అన్అఫిషియల్ పని. ఆయన కపిల్ సార్ ట్రావెల్ ఏజెన్సీలో 50% ఫండింగ్ చేసి అందులో పార్ట్నర్ అవ్వాలనుకున్నారు. కానీ ఫండింగ్ చేసిన మన్నాడే కపిల్ గారు మిస్ అయిపోయారు. అశోక్ సార్ చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు, ఎందుకంటే కపిల్ సార్ ఆయన డబ్బులు తీసుకుని పారిపోయారని. 1 సెకండ్. వాళ్ళిద్దరి మధ్య స్టెఫీ గురించి గొడవలు జరుగుతూ ఉన్నాయి. కానీ నువ్వేమంటున్నావంటే అశోక్ కపిల్ కంపెనీలో ఫండ్స్ వేస్తున్నాడా? ఒకవేళ ఫండింగ్ చేసుంటే అప్పుడు కపిల్ కంపెనీ అకౌంట్లో డబ్బులు ఉండాలి కదా. తన అకౌంట్లో అస్సలు డబ్బులు లేవు. కార్ లోన్ కూడా తను కట్టలేకపోయాడు. మేడం, అకౌంట్ గురించి నాకు ఏమీ తెలీదు. కానీ నా ఎదురుగానే అశోక్ గారు కపిల్ సార్కి ఎక్కువ డబ్బు ఇచ్చారు. అప్పుడు కపిల్ సార్ మేనేజర్ స్టెఫీ కూడా అక్కడే ఉంది. నీకేమనిపిస్తోంది? ఎవరు మర్డర్ చేసుంటారు? కొంచెం ఆగండి. మీరు కపిల్ కంటే చాలా హుషారుగా ఉన్నారే. వాడు కనిపించకపోతే నన్నే ఇరికిస్తారా మీరు? సక్సేనా, నీ మాటల్ని అక్కడితో ఆపే. ఇంకెప్పుడు నా దగ్గర ఇలా పిచ్చి పిచ్చి వాగుడు వాగద్దు.
చూడండి, ఇదేదో ఫింగర్లా ఉంది. ఏం జరిగింది? మేడం, బిల్డింగ్ క్లీన్ చేస్తున్నప్పుడు ఎవరిదో ఫింగర్ దొరికింది. 9th మార్చిన అశోక్ ఫోన్ యాక్టివ్ అయిన లొకేషన్ ఇదే మేడం. ఈ బిల్డింగ్ సెక్రటరీ ఎవరండి? నేనే మేడం, నేనే ఇలా రండి. మేడం. ఎగ్జాక్ట్ గా ఏం జరిగిందో చెప్తారా? మేడం, బిల్డింగ్ లో ఉన్న వాళ్ళు డ్రైనేజ్ కంప్లైంట్లు ఇచ్చేవాళ్ళు. క్లీన్ చేసేటప్పుడు ఇది దొరికింది. సరే, ఇది చూడండి. ఇతన్ని ఎప్పుడైనా చూసారా లేక ఇతన్ని? లేదు మేడం. చూడండి, ఎవరో ఒకరు వచ్చి బాడీ పార్ట్స్ని దీంట్లో ఇలా వెయ్యరు. ఎవరో వాళ్ళ ఫ్లాట్ నుంచే ఫ్లష్ చేసి ఉండాలి. యాదవ్, సోలంకి, ఎస్ మేడం. ఈ బిల్డింగ్లో ఉన్న ప్రతి ఒక్క అపార్ట్మెంట్ని చెక్ చేయండి. ఇలా చూడండి. ఎక్కడికి వెళ్ళాలి? అరే, అతనితో ఖచ్చితంగా జ్యోతి మనం అపార్ట్మెంట్స్ ఎక్కడ? మాట్లాడాలి. నేరుగా వెళ్ళి లెఫ్ట్ తిరుగు. ఎవరతను? అతను ప్లంబర్ మేడం. అడ్రస్ తెలియక అడుగుతున్నాడు. విజిటర్స్ రిజిస్టర్ అలాగే చూపించు. మేడం. 10 మార్చ్. ఎస్కే నేమ్లో ఎంట్రీ ఉంది. పూర్తి పేరు లేదు. సారీ మేడం, చూసుకోలేదు. రాత్రి 1 గంటకి ఎంట్రీ అయ్యి ఉంది. వీడు 304 ఫ్లాట్కి వెళ్ళాడు. ఆ ఫ్లాట్లో ఎవరు ఉండరే. 1 year నుంచి లాకేసి ఉంది. కానీ ఎస్కే ఎంట్రీ 304 అనే రాశాడు. ఎవరి ఫ్లాట్ ఇది? మిస్టర్ జయదేవ్ది మేడం. అతను షిఫ్ట్ అయ్యి 1 year అయింది. ఇప్పుడు పాలం బిహార్లో ఉంటారు. ఆ నైట్లో నా ఫ్లాట్కి ఎవరు వచ్చుంటారు? రాంగ్ ఎంట్రీ చేసుంటారు మేడం. ఫ్లాట్ ఓపెన్ చేయండి. పద. చెప్పండి, ఏం జరుగుతోంది మీ ఫ్లాట్లో? ఎవరిని మర్డర్ చేశారు? నాకేం తెలీదు మేడం. నేను ఈ ఫ్లాట్కి వచ్చి దాదాపుగా 1 year దాటింది మేడం. అయితే ఈ బ్లడ్ ఎవరిది సార్? నేను నా ఫ్లాట్ కీస్ని ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్కి ఇచ్చాను. నేను రెంట్కి ఇద్దామని. ఎవరా ఏజెంట్? సంజీవ్ కుమార్. వాడికి షాప్ కూడా ఉంది. దాని పేరు ఎస్కే అసోసియేట్. ఎస్కే. మేడం, అవును మేడం. ఆ కీసు నా దగ్గరే ఉండేవి. కానీ నేనెందుకు అలా చేస్తాను? 15th నైట్ నువ్వు అక్కడికి వెళ్ళావు కదా. ఎస్కే అన్న పేరుతో ఎంట్రీ ఉంది. ఎస్కే అసోసియేట్స్ పేరుతో నీకు బిజినెస్ ఉంది కదా. అవును మేడం. ఒకవేళ నేను ఏదైనా చేసుంటే ఎస్కే పేరు మీద ఎందుకు ఎంట్రీ చేస్తాను? మలిక్, ఇలా రా. ఇతనితో నిజం చెప్పించు. మేడం, ఆ ఫ్లాట్లో దొరికిన బ్లడ్ అశోక్ బ్లడ్తో మ్యాచ్ అవుతుంది. అంటే అశోక్ మర్డర్ ఆ ఫ్లాట్లో ఈ అశోక్ ఇంకా మిస్టర్ దిలుకి కనెక్షన్ ఉందా? అలా ఏం జరగలేదు. కపిల్కి దిలోకి ఏమైనా కనెక్షన్ ఉందేమో. ఫారెన్సిక్ వాళ్ళు 2 బాడీల గురించి చెప్పినప్పటి నుంచి నాకేమనిపిస్తుందంటే కపిల్ది కూడా మర్డరేనేమో. యు ఆర్ రైట్. ఈ మిస్టర్ దిలుకి మనం క్లీన్ అన్న పేరు ఇవ్వలేము. అతని మీద ఒక కన్నేసి ఉంచు. మేడం, కపిల్ కొడుకు పేరు కూడా శాశ్వత్ కాలే కదా. ఈ ఎస్కే వాడయ్యుంటాడా? పోలీసులు పట్టుకుంటారనిపించడం లేదు. పట్టుకోకపోతేనే మంచిది. ఆయన స్టెఫే కోసం మిమ్మల్ని మోసం చేశారు. వెళ్ళి చావని. నీకు నేనేం చెప్పాను? మాకు వయసు అయిపోయిన తర్వాత అంత బాగుంటుందని అనిపించట్లేదు. మేము ఇందులోనే ఇరుక్కుపోయాం. నీకేం కావాలి? నీళ్ళా? ఉండు. ఇదిగో తాగు. ఒక్క నిమిషం. ఇదిగో తీసుకో.
అంకుల్ మీరా? లోపలికి రండి. బంటి, నువ్వు 10th మార్చికి మా ద్వారకా ఫ్లాట్కి వెళ్ళావా? అవును అంకుల్, నేను వెళ్ళాను. అది మీకు చెప్దామనే అనుకున్నాను. అలాగే అక్కడ నేను ఒక మర్డర్ కూడా చేశాను. మర్డర్ నువ్వు చేసావా? అనుకోకుండా జరిగిపోయింది అంకుల్. 304లో ఉన్న డీలోన్కి కాల్ చేశాను, ఫ్లాట్ సీల్డ్గా ఉంటుందని చెప్పడానికి. అయితే కానీ ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. పద, అతని ఇంటికి వెళదాం. ఇది చూడండి. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. మీరు విధవైపోయారంటీ. అంకుల్ని నేను చంపేశాను. కానీ మీరు ఈ రహస్యాన్ని దాచుకోలేరు కదా ఆంటీ. ఈ కిల్లర్ ఉన్నాడే, మనకంటే ఒక స్టెప్ ముందే ఉన్నాడు. ఇతను మర్డర్స్ చేస్తూనే పోతున్నాడు. అతన్ని పట్టుకోవడం మనకి కష్టం అవుతోంది. ఇప్పుడు మిస్టర్ డిలోన్ కూడా లేడే. ఒకవేళ కపిల్ అశోక్ కనిపించకుండా పోవడంలో వీళ్ళ హస్తం కూడా ఉందేమో. ఎందుకంటే ఈ విషయం పెళ్ళానికి కూడా తెలిసి ఉండొచ్చు. అందుకే పెళ్ళాన్ని కూడా మర్డర్ చేశాడు. యాదవ్, ఈ కిల్లర్ ఎవరైనా సరే వాడే వీటన్నిటికీ కామన్ లింక్. కపిల్, అశోక్ ఇంకా డిల్లు. యాదవ్, పారు, ఇలా చూడండి. వెంటనే ఈ చోటుకి వెళ్ళాలి. బయలుదేరు. హా సోలంకి, నాకు ఇక్కడ ఒక వ్యక్తి దొరికాడు. అతను మార్చి 12వ తేదీన ఫ్లాట్ నెంబర్ 304కి వెళ్ళి గ్యాస్ కనెక్షన్ ఇన్స్పెక్షన్ చేశాడంట. ఫ్లాట్లో ఆ ఓనర్ కూడా ఉన్నాడని అతను చెప్తున్నాడు. ఇతనే 304 ఓనర్. ఈయన అక్కడ లేదు మేడం, ఇతను చూడలేదు. ఇంకో అతను ఉన్నాడు. ఆ ఫ్లాట్ లాక్ ఉందని నాకు అప్పుడు అంతగా తెలియదు. మరి అక్కడ ఎవరున్నారు? ఎలా ఉన్నాడు? నువ్వు స్కెచ్ వేయగలవా? సరిగ్గా గుర్తులేదు, కానీ సన్నగా, పొడుగ్గా, యంగుగా ఉన్నాడు. నువ్వు 12th మార్చ్ అక్కడికి వెళ్ళానంటున్నావు. 10th మార్చ్ మర్డర్ జరిగింది. నువ్వు వెళ్ళిన రోజు బాత్రూంలో రక్తం ఉండుంటుంది. అవునా? అందుకేనా అతను నన్ను బాత్రూంకు వెళ్ళొద్దన్నాడు? ఆగు. ఏమైంది సార్? ఈ వాష్రూమ్లో నీళ్ళు రావట్లేదు. నువ్వు ఆ సొసైటీ వాళ్ళ వాష్రూమ్ యూజ్ చేసుకో. బాగా ఆలోచించు. నువ్వు అక్కడికి వెళ్ళిన రోజు నీకు అక్కడ తేడాగా ఏమీ కనిపించలేదా? బాత్రూమ్ బయట ప్లంబర్ డ్రెస్ ఉండడం చూశాను మేడం. ప్లంబరా? అతనెవరు? ప్లంబర్ మేడం, వేరే బిల్డింగ్లో పని కోసం వచ్చాడు. నీకు ఆ మనిషి గుర్తున్నాడా? ఆ రోజు ప్లంబర్ బట్టలు వేసుకుని ఉన్నాడు. నేను నిన్ను అడిగాను, నువ్వు అప్పుడేమో రాంగ్ అడ్రస్ వచ్చాడు అన్నావు. అవును మేడం. అతని ముందెప్పుడైనా చూసావా? మేడం, అంతగా గుర్తులేదు. కాకపోతే ఒక్కటి మాత్రం గుర్తుంది. వాడు రిజిస్టర్లో లెఫ్ట్ హ్యాండ్లో సైన్ చేశాడు మేడం. వాడు లెఫ్ట్ హ్యాండర్ మేడం. మీరిద్దరు వెళ్ళొచ్చు. ఓకే మేడం. సోలంకి, పారు, కనిపెట్టండి. కపిల్, అశోక్, దిలో కాంటాక్ట్లో ఎవరైనా లెఫ్టీలున్నారా? అతని బిల్డింగ్కి వచ్చిపోతూ ఉండేవాడు. ఈ బిల్డింగ్లో ఏమో సీసీటీవీ లేవు. ఈ బిల్డింగ్కి కనెక్ట్ అయిన ప్రతి రోడ్లో ఉన్న సీసీటీవీలన్నిటిని చెక్ చేయండి. ఎవరైనా ప్లంబర్ డ్రెస్లో క్యాప్చర్ అయ్యారేమో చూడండి. ఈ కపిల్, అశోక్, దిలో కాంటాక్ట్లో ఎంతమంది ఉన్నారో అందరి హ్యాండ్ రైటింగ్స్ తీసుకోండి. రిజిస్టర్లో సరే ఎస్కే ఎంట్రీ హ్యాండ్ రైటింగ్తో మ్యాచ్ చేద్దాం.
నీ కస్టమర్ గురించి మాకు డీటెయిల్స్ కావాలి. ఎవరు సార్? మిస్టర్ డిలన్. ఒక్క నిమిషం సార్. కపిల్ది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చెక్ చేయాలి. నువ్వే అతని నామినీ. అకౌంట్ యాక్సెస్ కోసం నీ సిగ్నేచర్ కావాలి. రిటర్న్లో సులంకే గారు ఒక పేపర్ ఇవ్వండి. రైట్లో రాస్తావా? నేను రైట్ హ్యాండే మేడం. రాయండి. ఇలా చూడండి సార్, మిస్టర్ డిలాన్ డీటెయిల్స్. అతని చెక్బుక్లో మీ కంపెనీ డీటెయిల్స్ దొరికాయి. అవును సార్, 10 years నుంచి ఇతను మా రెగ్యులర్ కస్టమరే. ప్రీమియం కూడా క్లోజ్ అయింది. ఒకటే ఒక ప్రీమియం డ్యూ ఉంది. దీని గురించి మాకు డీటెయిల్స్ ఇస్తారా? అవును సార్. చెక్ చేయండి. ఇప్పటి వరకు ఎవరు లెఫ్ట్ హ్యాండ్ అనేది దొరకలేదు. అదే కాక హ్యాండ్ రైటింగ్ మ్యాచ్ అవ్వట్లేదు. అవును సార్, వీడే. మేడం, కిల్లర్ దొరికేశాడు. మిస్టర్ ఇన్సూరెన్స్ ఏజెంట్, మీరు బాగా స్మార్ట్ అనుకుంటా. మాకు మస్కా కొట్టేంత స్మార్ట్ కాదులేండి. నాకు అర్థం కాలేదు. నిన్ను నువ్వు బాగా స్మార్ట్ అనుకుంటున్నావు కదా. మిస్టర్ దిలు నీ ఇన్సూరెన్స్ కంపెనీ కోసం చెక్ రాశారు. నువ్వు దాన్ని డెస్ట్రాయ్ చేసావు. కానీ చెక్ బుక్ ఇండెక్స్లో ఆ చెక్ ఎంట్రీ ఉంది. మిస్టర్ దిలు ఇన్సూరెన్స్ పాలసీ ఏజెంట్వి. అశోక్కి కపిల్కి మధ్య ఉన్న లింక్ నువ్వు. అయితే మర్డర్ని నేనేనని మీరు నిరూపిస్తారా? అవును, నిరూపిస్తాం. ఆ అపార్ట్మెంట్లో ఉన్న వాచ్మెన్ నిన్ను గుర్తుపట్టాడు. అతనే కన్ఫర్మ్ చేశాడు. నువ్వు చాలాసార్లు 304 ఫ్లాట్కి వెళ్ళావు. ఇప్పుడు చెప్పు, అసలు వాళ్ళెందుకు చంపావు? ద్రౌపది స్వయంవరం మత్స్యయంత్రంలో కన్నుని గురిచూసి కొట్టడం మీరు వినే ఉంటారు కదా. గొప్ప గొప్ప వాళ్ళందరూ ఆ మత్స్యయంత్రంలో చేప కన్నుని కొట్టడంలో ఫెయిల్ అయితే అర్జునుడి ఫోకస్ మాత్రం క్లియర్గా ఉంది. అతను చేపని చూడలేదు, దాని కంటిని చూశాడంతే. దాన్ని గురిచూసి కొట్టేశాడు. లైఫ్లో నేను కూడా అంత ఫోకస్డ్గా ఉన్నాను. ప్రాణం పోయినా సరే నా టార్గెట్ మిస్ అవ్వదు. ఈ విక్టిమ్సేనా నీ టార్గెట్? అరే బంటి, నేను ఇంతకు ముందే చెప్పానుగా నా ప్లాన్ చేంజ్ చేశానని. నేను నీకు ఇచ్చిన చెక్ని వాపస్ ఇచ్చేయి. సార్, మీరు మళ్ళీ ఒకసారి ఆలోచించుకోండి. ఇది చాలా మంచి ఫ్యామిలీ ప్లాన్. సరే, మీరు ఎక్కడున్నారు? నేను మిమ్మల్ని కలవడానికి వస్తాను. అరే, నేను ఢిల్లీ గంటకు వెళ్తున్నా. నేను నిన్ను కలవలేను. అరే సార్, ఢిల్లీ గేట్ పక్కనే మా ఇల్లు ఉంది, హరినగర్. మీరు ఒకసారి ఇక్కడికి రండి సార్. సరే సార్, రండి. బంటి, నువ్వు చెప్పావని వచ్చాను. సరే, పాలసీది ఫస్ట్ ప్రీమియం చెక్ తీసుకురా. కొంచెం నీళ్ళు ఇస్తావా? చాలా వేడిగా ఉంది. సార్, ఈ నెలలో నాకు 12 పాలసీలు టార్గెట్ సార్. మీరు పాలసీ తీసుకోలేదంటే నా టార్గెట్ పూర్తవుతుంది సార్. అరే బంటి, చెప్పాను కదా నాకు పాలసీ వద్దు. నువ్వు టైం వేస్ట్ చేయకుండా చెక్ పట్రా. మీకు పాలసీ అవసరం లేకపోతే నా టైం ఎందుకని పాడు చేశారు? ఒరే బంటి, సౌండ్ తగ్గించో. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? నాకు పాలసీ వద్దు. మీరు ఎవరైనా సరే నేను ఇలాగే మాట్లాడతాను. నా టార్గెట్ పూర్తి చేస్తారా లేదా? వదలరా. ఈ చిన్న విషయానికే నువ్వు అతని మర్డర్ చేసావా? మర్డర్ మాత్రమే కాదు, కానీ ఒక్క మిస్టేక్ జరిగింది. అది అశోక్ సార్కి తెలిసిపోయింది. ఎక్కడున్నావు? అది సార్, నేను ఒక పర్సనల్ పని మీద వచ్చాను. నువ్వు టార్గెట్ ఏదో కంప్లీట్ చేసావు, కానీ 9th కపిల్ ఫామ్ మీద సంతకం చేసినట్లుంది. వాడు 8th మిస్ అయ్యాడు కదా. అది సార్, నేను తర్వాత ఫామ్ ఫిల్ చేశాను కదా, సో పొరపాటున డేట్ మారిపోయి ఉంటుంది. అప్పుడు అశోక్కి నా మీద సందేహం వచ్చిందేమో అనిపించింది. అందువల్ల నేను ఇక ఛాన్స్ తీసుకోదలుచుకోలేదు. అందుకే అతని దారికి అడ్డు తొలగించుకోవడానికి ముందు దానికి ఒక ప్లేస్ని సెట్ చేసుకోవాలనుకున్నాను. ఎందుకంటే ఇంకో మర్డర్ నేను మా ఇంట్లో చేయదలుచుకోలేదు. అందుకే నేను మిసెస్ డిలో దగ్గర కీ తీసుకుని దాని డూప్లికేట్ తాళం తయారు చేయించాను. అశోక్కి ఆడపిల్లల వీక్నెస్ ఉంది. అందుకే అతనికి ఎస్కార్ట్స్ అనే ఆశ చూపించి మిస్టర్ డిలో ఫ్లాట్కి రప్పించాను. రండి సార్. ఎలా ఉన్నావు? ఎక్కడుంది? బెడ్రూమ్లో మీకోసం వెయిట్ చేస్తోంది. అలాగా? మళ్ళీ బిల్డింగ్కి నువ్వు ఎందుకు వచ్చావు? అశోక్ని ముక్కలు చేసి నేను విసిరేశాను. కానీ ఆ రోజు గ్యాస్ అతను రావడం వల్ల బాత్రూమ్ని క్లీన్ చేయడం నేను మర్చిపోయాను. ఒకరోజు క్లీన్ చేద్దామని వచ్చాను, కానీ అక్కడ మీరు కనిపించారు. మీరు మిస్టర్ డిలన్ దగ్గరికి అప్పటికే చేరుకున్నారు.
అందుకే తన్ను కూడా చంపాల్సి వచ్చింది. అన్బిలీవబుల్. నీ టార్గెట్ పూర్తి చేయడానికి నువ్వు ఇంతమందిని చంపేశావా?